వెల్కమ్ టు మై ఛానల్ అమోన్ న్యూ 2024 అండి. కారు కొనుక్కున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండి. మీ టోల్ గేట్లు చాలా సునాయాసంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ అమౌంట్తో మీరు ప్రయాణం చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఈ ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన యాన్యువల్ ఫీజు అండి 3000తో మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి 200 ట్రిప్ల వరకు ఫ్రీ వస్తుంది. అది ఎలాగో చూద్దామండి. ముందుగా మనం యాప్ స్టోర్లోకి వెళ్ళి రాజమార్గ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఇలా కనిపిస్తుంది. నేను వేరే మొబైల్ నెంబర్ వేస్తున్నానండి. ఇది నా మొబైల్ నెంబర్ కాదు, అంటే నాది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి చేశాను కాబట్టి మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూస్తాను, చివరి వరకు చూడండి. ఈ యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మన నెంబర్ కొట్టగానే, మొబైల్ నెంబర్ కొట్టగానే ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేయాలండి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇవన్నీ ఇక్కడ ఓటీపీ వచ్చింది, 1 టైం ఓటీపీ ఎంటర్ చేయగానే మన లాగిన్కి వస్తుంది అనమాట. లాగిన్ అవుతుంది. ఈ వీడియో ఇక్కడ ఇంగ్లీష్ అని క్లిక్ చేశానండి. మా రాజమార్గ్ యాత్ర గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయండి. ఫాస్టాగ్ రీఛార్జ్ కానీ దీంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ మ్యాప్ కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. మనకి ఇది ఎలిజిబుల్లో కాదా కూడా దీంట్లోనే తెలుసుకోవచ్చు అనమాట. ఈ రాజమార్గ్ యాత్ర యాప్లో మీరు యాన్యువల్ ఫీజు 3000తో రీఛార్జ్ చేసుకోవచ్చండి. 200 వరకు ట్రిప్స్ అనేవి ఫ్రీగా వేస్తాడు. ఇది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వెహికల్స్ ఓన్లీ ఎల్లో బోర్డ్స్ ఏం పని చేయవు అనమాట అండి. ఓన్లీ నాన్ కమర్షియల్ అనమాట అండి. ఇదిగో ఇలాగ క్లిక్ చేయగానే ఓకే నొక్కగానే మీ నెంబరు అడుగుతుంది. అంటే మీ రిజిస్టర్ అయిన నెంబర్ అడుగుతుంది, ఆర్సీ నెంబరు. రిజిస్టర్ నెంబరు కొట్టగానే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట అండి. ఇదిగోండి, ఈ యాప్లోని మీకు అన్ని వివరాలు ఉంటాయన్నమాట అండి. అంటే గూగుల్ మ్యాప్ లాగే ఇది పనిచేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదిగోండి. ఈ యాప్లో మీరు ఇదిగోండి ఈ ఆర్సీ నెంబర్ కొట్టగానే ఇదిగో ఈ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇది ఎలిజిబుల్ అవుతుందో లేదో కూడా మీకు తెలుస్తుంది. ఇది వేరే ఫ్రెండ్ నెంబర్ అనమాట అండి. ఇది ఎంటర్ చేయగానే మీకు క్రాస్ చెక్ చేసుకోమంటుంది అనమాట అండి. ఎందుకంటే ఇది మళ్ళీ రిఫండబుల్ కాదు, మళ్ళీ రీఛార్జ్ అయిపోయింది మళ్ళీ రాదు. అందు గురించే రెడ్ తోటి చూపిస్తాడు అనమాట అండి. డబుల్ చెక్ చేసుకోమని చూపిస్తుంది. అందు గురించి మీరు 3000 కట్టే ముందు ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. మీ ఆర్సీ నెంబరు, నెక్స్ట్ ఇది ఏదో ఫాస్టాగ్ అని దేనికి లింక్ అయిందో అది కొట్టగానే మీకు లింక్ వస్తుంది అనమాట అండి. సేమ్ నెంబరా లేకపోతే వేరే నెంబరా నుంచి రీఛార్జ్ చేసుకుంటున్నారా అనేది. అది కొట్టగానే పైకి లింక్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, నెక్స్ట్ డెబిట్ కార్డు అయితే డెబిట్ కార్డు, లేదా యూపీఐ అయితే యూపీఐ లింక్ కూడా చూపిస్తుంది. చూడండి, ఇది క్లిక్ చేయగానే మనకి ఇలాగే కనిపిస్తుంది. ఓకే కొట్టగానే ఇదిగోండి ఈ 3 దాంట్లోంచి మీరు పేమెంట్ చేసుకోగానే పేమెంట్ కన్ఫర్మేషన్ కొట్టండి. పేమెంట్ కన్ఫర్మేషన్ కొట్టగానే మీకు 60 minutesలో మీకు రీఛార్జ్ అయ్యిందో లేదో, మీకు ఎలిజిబుల్ ఉందో లేదో, రీఛార్జ్ అయిందో కూడా తెలుస్తుంది అనమాట. ప్లీజ్ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది చేసిన తర్వాత అండి మీరు లాస్ట్లో మీకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుందో చూపిస్తాను. అలా వెంటనే అడుగుతాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించినట్టు యాక్టివేట్ 200 ట్రిప్స్ లెఫ్ట్, నెక్స్ట్ 3000 అయినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.